హలో హాయ్ అందరికి ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే మా ఇంట్లో నేను ఇవాళ వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. సో అది ఎలా చేస్తాను ఏంటన్నది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి, తర్వాత షాజీరా వేసుకోవాలన్నమాట. కొంచెం నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నమాట. బిర్యానీ ఆకు, కొంచెం మిరియాలు, పుదీనా కూడా వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను క్యారెట్ ఇంకా బీన్స్ వేస్తున్నాను, తర్వాత వేయాలి. మూత పెట్టేసుకున్నాను. ఇందులో గ్రీన్ పీస్, క్యారెట్ ఇంకా ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా యాడ్ చేద్దాం. ఇది కొంచెం మళ్ళీ మగ్గాలన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఒక పక్కేమో బిర్యానీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట. సో వాటర్ యాడ్ చేసేసి అందులో సాల్ట్ సరిపడా వేసుకొని కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులో నేను గీ యాడ్ చేశాను 1 స్పూన్. తర్వాత ఇంకా విజిల్ పెట్టేశాను. 2 విజిల్స్ రావాలి. నెక్స్ట్ చికెన్ కర్రీకి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 2 ఇలాచీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అవి మగ్గుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి బాగా. ఇప్పుడు చికెన్ మగ్గిపోయింది కదా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ నేను జీలకర్ర, ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలానే సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడే. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. కారం అన్నీ బాగా చికెన్ పట్టిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలన్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్. ఇప్పుడు నేను ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్ స్టేజ్. ఇంకా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనుకుంటే ఆ స్టేజ్లో మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి ముందే ఆఫ్ చేసుకున్నాను. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్స్లో నాతో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.